హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు పెన్ అకాడమీ. యాపిల్ ద గ్లోబల్ టెక్ జైంట్ మనకి సీఈఓ మీకు టిమ్ కుక్ తెలుసు. అయితే ఇతని ప్లేస్లోకి కొత్త సీఈఓ రాబోతున్నారు, జాన్ టెర్నర్స్. సెప్టెంబర్ 1 2026 నుంచి సీఈఓ మారబోతున్నారు. అయితే ఇది 15 సంవత్సరాల తర్వాత వన్ ఆఫ్ ది మేజర్ బ్లాక్ అని చెప్పుకోవచ్చు. సీఈఓ ఆఫ్ యాపిల్ నౌ ఈస్ బీయింగ్ జాన్ టెర్నర్స్ 2026 సెప్టెంబర్ నుంచి. నెక్స్ట్ కమింగ్ టు ఇండియాస్ యొక్క ఫస్ట్ పెట్రోగ్లిఫ్ కన్జర్వేషన్ పార్క్ మనకి హిమాలయన్ స్టేట్స్లో లడఖ్లో మనకి స్టార్ట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. వాట్ ఈస్ పెట్రోగ్లిఫ్? హిస్టారికల్గా తీసుకుంటే మనకి కార్వింగ్స్, మనకి మేజర్గా రాక్ కార్వింగ్స్ ఉంటాయి, రాక్స్ మీద స్ట్రక్చర్స్ ఉంటాయి. సో మనకి స్టోనేజ్ పీపుల్ టైంలో మనకి డైరెక్షన్స్ కానీ యానిమల్ డిపిక్స్ కానీ ఇవన్నీ కూడా కనబడతాయి. అటువంటి ఒక టైప్ ఆఫ్ రాక్స్ ఎక్కువగా మనకి ఈ లడఖ్ ప్రాంతంలో ఉండడం, లైక్ డోమ్కార్, ఆల్చి, చిల్లింగ్, దాహను, టాంగ్సీ, ఇటువంటివి హెరిటేజ్ సైట్స్. ఇవన్నీ కూడా మనకి వన్ ఆఫ్ ది కార్వింగ్స్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కల్చర్ ప్రిజర్వేషన్లో. అయితే వరల్డ్ హెరిటేజ్ డే మీకు తెలుసు 18th ఏప్రిల్ సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఆ రోజున మనం ఈ డెసిషన్ తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్. సో కన్జర్వేషన్ పార్క్ ఫస్ట్ పెట్రోగ్లిఫ్ పార్క్ ఎక్కడ రాబోతుందంటే లడక్ అని మీరు చెప్పాలి. ఓకే, ఎస్. కమింగ్ టు జొన్నగిరి గోల్డ్ మైన్స్, ఇప్పుడు న్యూస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు ప్రాంతంలో ఉంది. సో వన్ ఆఫ్ ది ఫస్ట్ ప్రైవేట్ గోల్డ్ మైన్ ఇది అవ్వబోతుంది మన ఇండియా నుంచి. అయితే గోల్డ్ యొక్క ఇంపోర్ట్స్ మీద భారం తగ్గించడానికి మన గవర్నమెంట్ ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ టువర్డ్స్ ది పీపీపీ మోడల్, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా మైనింగ్ చేసుకునే అవకాశం. అయితే మనకి హుతి గోల్డ్ మైన్స్, అలాగే కొల్లార్ గోల్డ్ ఫీల్డ్స్, కేజీఎఫ్ ఇవన్నీ కూడా కర్ణాటకలో ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లో రత్నగిరి, రాయలసీమ, అలాగే కర్నూలు ప్రాంతంలో మీకు మేజర్గా ఇప్పుడు జొన్నగిరి గోల్డ్ మైన్స్కి పర్మిషన్ ఇచ్చింది. ఇది యాన్యువల్గా 750 kg ఆఫ్ గోల్డ్ని మనకి వెలికి తీయబోతుంది ఈ యొక్క గోల్డ్ మైన్స్ నుంచి. టార్గెట్ వచ్చేసి మనకి 1 ton, నెక్స్ట్ 2 to 3 yearsలో మనకి 1 ton ఆఫ్ గోల్డ్ని ఎక్స్ట్రాక్ట్ చేయబోతుంది ఈ యొక్క టైప్ ఆఫ్ గోల్డ్ మైన్స్. కమింగ్ టు వరల్డ్స్ లార్జెస్ట్ సోలార్ పవర్ పార్క్, మనకి ట్రీ యాక్చువల్గా మనకి వెస్ట్ బెంగాల్ దుర్గాపూర్లో రాబోతుంది. సో ఇది డెవలప్ చేసింది మనకి వన్ ఆఫ్ ది CMERE, వన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వింగ్. సో అయితే దీని కెపాసిటీ మనకి 11.5 kW/h ప్రొడ్యూస్ చేయబోతుంది. సో 12,000 నుంచి 14,000 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ పర్ ఇయర్ మనకి ఉత్పత్తి చేయబోతుంది ఫ్రెండ్స్. ఇలాంటి సోలార్ ట్రీస్ ద్వారా సో క్లీన్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తున్నాం, యాజ్ వెల్ యాజ్ కార్బన్ డైఆక్సైడ్ నిజంగా 10 నుంచి 12 10 to 12 tons ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ మనం రెడ్యూస్ చేయగలుగుతాం ఇలాంటి ఒక టైప్ ఆఫ్ ఇన్వెన్షన్స్ ద్వారా. ఓకే, సో ఇది మనకి మేజర్ డ్రాబ్యాక్ మేజర్ బూస్ట్ అని చెప్పుకోవచ్చు, ముఖ్యంగా వన్ ఆఫ్ ది క్లీన్ ఎనర్జీ దీంట్లో. ఓకే, సో నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇలాంటి టైప్ ఆఫ్ ట్రీస్ మనకి సో స్టేట్ వైడ్గా, సో దేశం వైడ్గా మనకి రావాలని కోరుకుందాం. సో టు ప్రొవైడ్ సమ్ క్లీన్ ఎనర్జీ. అలాగే MS స్వామినాథన్ అవార్డ్ ఫర్ 24-25 బహుకరించారు రీసెంట్గా డాక్టర్ శ్రీనివాసరావు. సో మనకి బోర్లాంగ్ అవార్డ్ ఎలా అయితే ఉంటుందో స్వామినాథన్ అవార్డ్, మన ఇండియాకి స్వామినాథన్ అవార్డ్ రిగార్డింగ్ అగ్రికల్చర్. అలాగే ప్రపంచవ్యాప్తానికి నార్మన్ బోర్లాంగ్, మీకు తెలుసు వన్ ఆఫ్ ది అగ్రికల్చర్ సంబంధించింది. అయితే ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ నార్మన్ బోర్లాంగ్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ మనకి స్వామినాథన్. ఇలాగా దేశంలో ఎవరైతే అగ్రికల్చర్ వ్యవసాయానికి సంబంధించిన ఒక కీ రోల్ ప్లే చేస్తారో అటువంటి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో క్యాష్ ప్రైజ్ ఆఫ్ 2 lakhs యాజ్ వెల్ యాజ్ మనకి వన్ ఆఫ్ ది గోల్డ్ మెడల్ కూడా బహుకరిస్తారు. అయితే ఇలాంటి ఒక టైప్ ఆఫ్ స్వామినాథన్ అవార్డు గతంలో ఎవరికి వచ్చాయో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వన్ ఆఫ్ ది పర్సన్ మనకి వైస్ ప్రెసిడెంట్ అయిన వెంకయ్య నాయుడు, హైదరాబాద్ పర్సన్, తెలుగు పర్సన్ వెంకయ్య నాయుడు కూడా వచ్చిందండి. సో అలాగే ఇతర ఏ పర్సన్స్కి వచ్చిందో మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎస్, ఇలాంటి న్యూసెస్ కోసం సబ్స్క్రైబ్ టు పెన్ అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.